హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పురుషోత్తం అకాడమీ. ఈరోజు ఈ వీడియోలో మనము R19 సిలబస్ ఫర్ JNTUK కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చూద్దామండి. సో ఈ సిలబస్ వచ్చేసి సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ తాలూకా సిలబస్ మనం చూస్తున్నాం. ఎందుకంటే త్వరలోనే మనకి సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ స్టార్ట్ అవబోతుంది. సో దాని తాలూకా సిలబస్ ఏంటి అని చెప్పి అందరూ అడుగుతున్నారు. సో ఒకసారి మీ ముందుకు సిలబస్ తీసుకొస్తున్నానండి. సో సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో మనకి చూసుకున్నట్టయితే టోటల్ గా ఇవండి మన సబ్జెక్ట్స్. సో ఇందులో మొట్టమొదటి సబ్జెక్ట్ చూసుకున్నట్టయితే మ్యాథమెటికల్ ఫౌండేషన్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండి. దీనికి లెక్చర్ కి మనకి 3 పాయింట్స్ ఉన్నాయండి, అండ్ అలాగే ట్యూటోరియల్స్ కి 1 పాయింట్ అండ్ ప్రాక్టికల్స్ ఏమీ లేవు. అండ్ దీని తాలూకా క్రెడిట్స్ వచ్చేసి 4 అండి. అసలు ఏంటి మ్యాథమెటికల్ ఫౌండేషన్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అంటే, ఇందులో మనకి మ్యాథమెటికల్ లాజిక్స్, క్యాల్కులస్ అండ్ అలాగే సెట్ థియరీ, కాంబినేషన్స్, పర్ముటేషన్స్, రికరెన్స్ రిలేషన్స్ అండ్ అలాగే గ్రాఫ్ థియరీ తాలూకా బేసిక్ కాన్సెప్ట్స్, మ్యాట్రిసెస్ ఇలాంటివన్నీ కూడా మనకి మ్యాథమెటికల్ ఫౌండేషన్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ లో మనకి చెప్తారండి. అండ్ అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. దీనికి లెక్చర్ కి మనకి 3 పాయింట్స్ ఉన్నాయండి, అండ్ అలాగే క్రెడిట్స్ కూడా మనకి 3 ఉన్నాయి. అసలు ఏంటి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఇందులో ఏం మనకి కవర్ చేస్తారు అంటే, అసలు సాఫ్ట్వేర్స్ అంటే ఏంటి, దాని తాలూకా నేచర్స్ ఎలా ఉంటాయి, అండ్ అలాగే వెబ్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెబ్ అప్లికేషన్స్ ఎలా అప్లై చేయాలి ఏంటి, అండ్ అలాగే సాఫ్ట్వేర్స్ లో జనరల్ గా చాలా మందికి ఉండే మిత్స్ ఏంటి, అండ్ అలాగే మనకి అజైల్ ప్రాసెస్ అంటే ఏంటి, ఎక్స్ట్రీమింగ్ ప్రోగ్రామింగ్స్ అంటే ఏంటి, అండ్ అలాగే రిక్వైర్మెంట్ అనాలిసిస్, అండ్ అలాగే డిజైన్ విత్ కాంటెక్స్ట్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, గోల్డెన్ రూల్స్, SQA టాస్క్, ఇలాగా చాలా వరకు మనకి బేసిక్ సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి తాలూకా టోటల్ డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇందులో నేర్పించడం జరుగుతుందండి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే పైథాన్ ప్రోగ్రామింగ్. దీనికి మనకి లెక్చర్ కి వచ్చేసి 3 పాయింట్స్ ఉన్నాయండి, ట్యూటోరియల్స్ కానీ ప్రాక్టికల్స్ కానీ ఏమీ లేవు, అండ్ దీనికి కూడా మనకి 3 క్రెడిట్స్ ఉన్నాయి. అసలు ఏం చెప్తారు పైథాన్ ప్రోగ్రామింగ్ లో అంటే, మనకి టోటల్ బేసిక్స్ ఆఫ్ పైథాన్ ప్రోగ్రామింగ్ మనకి ఇందులో నేర్పిస్తారు విత్ డేటా టైప్స్, అండ్ అలాగే ప్రోగ్రామ్ డెవలప్మెంట్ సైకిల్, వాటి తాలూకా టోటల్ డీటెయిల్స్, అండ్ ప్రోగ్రామింగ్ ఎలా చేయాలి ఏంటి మొత్తం అన్ని కూడా, అంటే స్ట్రింగ్స్, అసైన్మెంట్స్, కమెంట్స్, న్యూమరిక్ డేటా టైప్స్ అవన్నీ కూడా ఇందులో మనకు నేర్పించడం జరుగుతుంది. అండ్ అలాగే కంట్రోల్ స్టేట్మెంట్స్, లిస్ట్, డిక్షనరీస్ ఎలా చూడాలి, ఫైల్ ఆపరేషన్స్ ఎలా చేయాలి, ఎర్రర్స్, ఎక్సెప్షన్స్ ఎలా చూడాలి, ఇలాంటివన్నీ కూడా మనకి ఈ కోర్సులో నేర్పిస్తారండి. అండ్ అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే 4th సబ్జెక్ట్ వచ్చేసి మనకి డేటా స్ట్రక్చర్స్ అండి. దీనికి కూడా మనకి లెక్చర్కి వచ్చేసి 3 పాయింట్స్ అండి, 3 క్రెడిట్స్ ఉన్నాయి. అసలు ఏంటి డేటా స్ట్రక్చర్స్ అనేది కంప్లీట్ గా మనకి ఇందులో నేర్పించడం జరుగుతుంది. సో ఇంట్రడక్షన్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్, దాని తాలూకా క్లాసిఫికేషన్, అండ్ అలాగే లింక్డ్ లిస్టులు ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా కంప్లీట్ టాపిక్స్, క్యూస్ అంటే ఏంటి, స్టాక్స్ అంటే ఏంటి, ట్రీస్ అంటే ఏంటి, అండ్ వాటి తాలూకా కమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి, అండ్ అలాగే గ్రాఫ్స్, అవన్నీ కాన్సెప్ట్స్ కూడా మనకి డేటా స్ట్రక్చర్ లో మనకి కంప్లీట్ గా నేర్పించడం జరుగుతుంది. అండ్ అలాగే నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ త్రూ C++. దీనికి వచ్చేసి మనకి లెక్చర్ కి 3 పాయింట్స్ ఉన్నాయండి, అండ్ అలాగే 3 క్రెడిట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇందులో మనకి C++ అంటే టోటల్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం అని నేర్పిస్తారండి. ఎందుకంటే చాలా మంది ఆల్రెడీ సి ఏదైతే ఉందో నేర్చుకున్నారు కనుక ఫస్ట్ ఇయర్ లో, అసలు సికి C++ ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏముంది, అసలు C++ ఎందుకు ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చింది, దీని ఎవాల్యూషన్ ఏంటి, అండ్ అలాగే దీని తాలూకా ఆబ్జెక్ట్స్ ఏంటి, కన్స్ట్రక్టర్స్, డిస్ట్రక్టర్స్, అండ్ అలాగే పాయింటర్స్, ఆపరేటర్ ఓవర్లోడింగ్, జనరిక్ ప్రోగ్రామింగ్స్, అండ్ అలాగే ఫంక్షన్స్, వాటి తాలూకా టెంప్లెట్స్, అండ్ అలాగే స్టాండర్డ్ టెంప్లెట్స్ మొత్తం అన్ని కూడా మనకి ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ త్రూ C++ సబ్జెక్ట్ లో మనకి నేర్పిస్తారు. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ ఆర్గనైజేషన్. ఏంటి ఈ కంప్యూటర్ ఆర్గనైజేషన్, అది కూడా మనం చూసేద్దాము. సో దీనికి మనకి లెక్చర్ కి వచ్చి 3 పాయింట్స్ ఉన్నాయండి, అండ్ ఈ సబ్జెక్ట్ కూడా మనకి 3 క్రెడిట్స్ ఉన్నాయి. సో ఏం నేర్చుకుంటారు ఈ కంప్యూటర్ ఆర్గనైజేషన్ లో అంటే, అసలు బేసిక్ స్ట్రక్చర్స్ ఆఫ్ కంప్యూటర్స్ అంటే ఏమేమి ఉంటాయి అందులో, దానికి తాలూకా బేసిక్ ఆర్గనైజేషన్ చార్ట్స్ ఎలా ఉంటాయి, దాని తాలూకా హిస్టరీ ఏంటి, అండ్ అలాగే వాట్ ఆర్ ద లాంగ్వేజెస్ అండ్ మైక్రో ఆపరేషన్స్, అది కూడా మనం ఇందులో నేర్చుకుంటాము. అండ్ అలాగే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ CPU ఏదైతే యూజ్ చేస్తున్నామో దాని తాలూకా టోటల్ డీటెయిల్స్ మనకి ఇందులో చెప్పడం జరుగుతుంది. అండ్ అలాగే మెమరీ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దాని తాలూకా కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఇందులో నేర్పిస్తారు. అండ్ అలాగే మల్టిపుల్ ప్రాసెస్ తాలూకా టోటల్ డీటెయిల్స్ కూడా మీకు కంప్యూటర్ ఆర్గనైజేషన్ లో నేర్పిస్తారు అనమాట. సో దీనికి కూడా మనకి 3 పాయింట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టే ల్యాబొరేటరీస్. ల్యాబొరేటరీలో మొట్టమొదటిగా మనకు వచ్చిన ల్యాబొరేటరీ వచ్చేసి పైథాన్ ప్రోగ్రామింగ్ ల్యాబ్ అండి. సో దీనికి వచ్చేసి మనకి ప్రాక్టీస్ కి 3 పాయింట్స్ ఇస్తున్నారు, అండ్ ఈ ల్యాబ్ కి మనకి 1.5 క్రెడిట్స్ ఉన్నాయి. సో ఇందులో పైథాన్ తాలూకా మేజర్ ఏవైతే ఉన్నాయో, ప్రోగ్రామింగ్ ఏదైతే ఉందో దాని తాలూకా మేజర్ మీకు ఏవైతే ఇక్కడ నేర్పిస్తున్నారో సబ్జెక్ట్ లో పైథాన్ ప్రోగ్రామింగ్ లో అవన్నీ కూడా మీరు ఈ ల్యాబ్ లో ప్రాక్టీస్ చేస్తారు ఫ్రెండ్స్.
సో దీనికి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఎలా అప్లై చేయాలి ఏంటి, అండ్ పైథాన్ ప్రోగ్రామింగ్ యూజ్ చేసి ఎలా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, డిఫరెంట్ అవుట్కమ్స్ ఎలా రాబట్టచ్చు, అవన్నీ కూడా ఈ ల్యాబ్ ద్వారా మీరు నేర్చుకుంటారు. సో ఈ ల్యాబ్ చేసిన ఆల్మోస్ట్ మీకు ఏంటంటే పైథాన్ ప్రోగ్రామింగ్ మీద బేసిక్ నాలెడ్జ్ అంతా కూడా మీకు ఈ ల్యాబ్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. అండ్ అలాగే డేటా స్ట్రక్చర్స్ త్రూ C++ ల్యాబ్, దీనికి కూడా మనకి ప్రాక్టీస్ కి 3 పాయింట్స్ ఉన్నాయండి, అండ్ అలాగే క్రెడిట్స్ 1.5 అనమాట. సో ఇందులో కూడా డేటా స్ట్రక్చర్స్ బేస్ చేసుకొని ఏవైతే మనకి ప్రోగ్రామ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇందులో నేర్చుకుంటాము. సో ఏదైతే మీరు ఇక్కడ డేటా స్ట్రక్చర్స్ అవుతున్నారో సబ్జెక్ట్ లోని అదంతా కూడా ప్రాక్టీస్ సెషన్ మనకి ఈ ల్యాబ్ లో జరుగుతుంది. అండ్ అలాగే C++ ఏదైతే నేర్చుకున్నారో దాని తాలూకా ప్రాక్టీస్ సెషన్ కూడా మనకి ఈ ల్యాబ్ లోనే జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎసెన్స్ ఆఫ్ ఇండియన్ ట్రెడిషనల్ నాలెడ్జ్. ఏంటి ఎసెన్స్ ఆఫ్ ఇండియన్ ట్రెడిషనల్ నాలెడ్జ్ అంటే ఇది యాక్చువల్లీ ఇప్పుడు మీ ఏదైతే R19 రెగ్యులేషన్ ఉందో వీళ్ళతోనే స్టార్ట్ అవినాయి అనమాట. ఇవన్నీ కూడా కొత్తగా సిలబస్ లో యాడ్ అయినాయి. సో ఏంటి అసలు ఎసెన్స్ ఆఫ్ ఇండియన్ ట్రెడిషనల్ నాలెడ్జ్, అసలు ఏం నేర్చుకుంటారు ఇందులో అంటే అసలు ఇండియన్ ట్రెడిషనల్ నాలెడ్జ్ అంటే ఏంటి, అందులో ఏమేమి వస్తాయి, అండ్ వాటిని మనం ఎలా కాపాడుకోవాలి, అండ్ వాటిని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, దాని తాలూకా మేజర్ ఏవైతే ఆస్పెక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇందులో నేర్చుకుంటాము. అండ్ అలాగే గవర్నమెంట్ తాలూకా రోల్ ఏముంటుంది అసలు ఈ ఇండియన్ ట్రెడిషనల్ నాలెడ్జ్ బేస్ చేసుకొని, అండ్ అలాగే వీటి తాలూకా లీగల్ ఫ్రేమ్ వర్క్ ఎలా ఉంటుంది, అండ్ దాని తాలూకా లీగల్ కాన్సెప్ట్స్ ఏంటి, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఏదైతే ఉందో అది ఎలా చేయాలి ఏంటి, మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఈ ఎసెన్స్ ఆఫ్ ఇండియన్ ట్రెడిషనల్ నాలెడ్జ్ సబ్జెక్ట్ లో మనం నేర్చుకుంటాము. సో దీనికి మన లెక్చర్కి వచ్చేసి 2 పాయింట్స్ ఉన్నాయండి, బట్ క్రెడిట్స్ అంటే ఏమీ లేవు. సో ఇది ఏంటంటే ఓన్లీ ఫర్ నాలెడ్జ్ పర్పస్ మనం నేర్చుకుంటున్నాం అనమాట. అండ్ అలాగే నెక్స్ట్ది ఎంప్లాయబిలిటీ స్కిల్స్ 1, ఇది మన 10th సబ్జెక్ట్ గా కనిపిస్తుంది సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ లో. అండ్ దీనికి కూడా మనకి లెక్చర్ కి 2 పాయింట్స్ ఉన్నాయి, బట్ క్రెడిట్స్ ఏమీ లేవు. సో ఇది కూడా స్కిల్ బేసిస్ లోని మనకి నేర్చుకుంటున్నాం అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా స్కిల్స్ కావాలంటున్నారు కాబట్టి ఎంప్లాయబిలిటీ స్కిల్స్ సబ్జెక్ట్ ఏదైతే ఉంది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీకు. సో ఇందులో ఏం నేర్పిస్తారు మనకి అంటే సాఫ్ట్ స్కిల్స్ నేర్పిస్తారు, అండ్ అలాగే సెల్ఫ్ డిస్కవరీ నేర్పిస్తారు, అండ్ మనకి మనం పాజిటివ్ గా ఎప్పటికప్పుడు ఉంటూ మోటివేట్ అలా చేసుకోవడం నేర్పిస్తారు. ఇంటర్ పర్సనల్ కమ్యూనికేషన్, పబ్లిక్ స్పీకింగ్, గ్రూప్ డిస్కషన్స్, నాన్ వర్బల్ కమ్యూనికేషన్స్, అండ్ అలాగే టీమ్ వర్క్ అండ్ లీడర్షిప్ స్కిల్స్, ఇలాంటివన్నీ కూడా మనకి ఎంప్లాయబిలిటీ స్కిల్స్ 1 లో మనకి కవర్ అవుతాయి ఫ్రెండ్స్. ఓకేనండి. సో టోటల్ గా మనకు చూసుకున్నట్టయితే సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ సిఎస్సికి వచ్చేసి మనకి లెక్చర్ కి వచ్చి 23 పాయింట్స్ అండి, ట్యూటోరియల్ కి 1 పాయింట్, అండ్ ప్రాక్టీస్ సెక్షన్ కి వచ్చేసి 6 పాయింట్స్, అండ్ కంప్లీట్ గా మన క్రెడిట్స్ వచ్చేసి 22 ఉన్నాయండి. సో ఇది మన సిఎస్సి సిలబస్ అండి R19 ఫర్ JNTUK, అండ్ ఇది సిలబస్ ఎఫిలియేట్ కాలేజ్ అన్నిటికి కూడా అప్లికబుల్ అనమాట. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. డెఫినెట్లీ నేను మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.